గైస్ మనం ఈషా ఫౌండేషన్కి అయితే ఈరోజు వెళ్ళబోతున్నాం. మనం ఇక్కడికి వచ్చేసాం కాబట్టి అసలు ఈ ఈషా గురించి కొంచెం తెలుసుకుందాం. బెంగళూరు దగ్గర ఉన్న ఈ ప్రదేశాన్ని సద్గురు సన్నిధి బెంగళూరు అంటారు. ఇది చిక్బల్లాపూర్ దగ్గర నందిహిల్స్ ప్రాంతానికి సమీపంలో ఉంది. ఇక్కడ ప్రధాన ఉద్దేశం యోగా, ధ్యానం మరియు అంతర్గత శ్రేయస్సు కోసం ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని అందించడం. ఇక్కడ మనకి కనిపించే అతి పెద్ద ఆకర్షణ 34 అడుగుల ఆదియోగి. ఈ ఆదియోగి విగ్రహాన్ని 2023 జనవరి 15న ఆవిష్కరించారు. 34 అడుగుల ఎత్తు యోగానికి సంబంధించిన 34 మార్గాలను సూచిస్తుందని ఈషా చెబుతుంది. అదే పక్కన యోగేశ్వర లింగం, నంది, నాగ వంటి ప్రత్యేక ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ యోగా, ధ్యానానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. మనం ఎంత బిజీగా ఉన్నా మనం కోసం మనం కొంచెం టైం కేటాయించుకోవాలి. ఇక్కడ కనిపించే ప్రతి ప్రదేశం ఒక ప్రశాంతమైన ఫీల్ ఇస్తుంది. చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూస్తుంటే మనసు కూడా కొంచెం రిలాక్స్ అయినట్టుగా అనిపిస్తుంది. మన ఫ్రెండ్స్తో కలిసి ఇలాంటి ప్రదేశాలకు రావడం వల్ల కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటు జీవితాంతం గుర్తుండిపోయే మెమరీస్ కూడా వస్తాయి. అయితే బ్రదర్, మన ట్రిప్ ఇంకా అయిపోలేదు. ఇంకా చాలా చూడాలి, ఇంకా చాలా చూపించాలి. కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో ఆపేయకుండా మనతో పాటు మీరు కూడా ఈ జర్నీలో ఉండండి. బయలుదేరిన దగ్గర నుంచి ఇషా ఫౌండేషన్కి చేరుకునే వరకు ఉన్న ఎక్సైట్మెంట్, ఇక్కడికి వచ్చాక చూసిన ఆ ప్రశాంతమైన వాతావరణం, ఇవన్నీ కలిపి ఈ జర్నీని నిజంగా స్పెషల్గా మార్చేశాయి. ఇంత పెద్ద ఆదియోగిని మన కళ్ళ ముందు చూస్తుంటే ఫోటోలో చూసిన దానికంటే లైవ్లో చూస్తే ఆ ఫీల్ వేరే లెవెల్ బ్రదర్. ఒక్క క్షణం ఆగి చుట్టూ చూస్తే మనమెక్కడున్నామో, ఎంత అందమైన ప్రదేశానికి వచ్చామో అర్థమవుతుంది. ఫ్రెండ్స్తో కలిసి నవ్వుకున్నాం, తిరిగాం, వీడియోలు చేశాం, ఫోటోలు తీసుకున్నాం. కాని చివరికి మనతో తీసుకెళ్లేది ఇవన్నీ కాదు, ఈ జ్ఞాపకాలు. కొన్ని ట్రిప్స్ అయిపోయిన వెంటనే మర్చిపోతాం, కాని కొన్ని ట్రిప్స్ మాత్రం మనసులో ఎప్పటికీ ఉంటాయి. ఈ ట్రిప్ కూడా అలాంటిదే బ్రదర్. మీకు కూడా ఈ జర్నీ చూస్తుంటే ఒక చిన్న ట్రావెల్ ఫీల్ వచ్చిందనుకుంటా. అదే మా వీడియో ఉద్దేశం. ఇలాంటి మరిన్ని ప్రదేశాలు, మరిన్ని ట్రిప్స్, మరిన్ని మంచి జ్ఞాపకాలు మీతో షేర్ చేయడానికి మనతోనే